దర్శన్ ప్రవర్తన చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. సౌమ్య వైపే అసలు ఏం చేస్తున్నాడు? దర్శన్ కావాలని చేస్తున్నాడా? లేకపోతే సౌమ్య ఏదో రకంగా దర్శన్ చేత మూడు ముళ్ళు వేయించుకోవడానికి నాటకం ఆడుతున్నా? అసలు ఏం అర్థం కావట్లేదే. అసలు ఎప్పుడు ఇలా మాట్లాడాడు? తన వైపున ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? అంతేకాకుండా ఏం తెలియనట్టుగా తెల్లేసరికల్లా అడిగేసరిక అసలు ఏం తెలియదు అన్నట్టుగా అడుగుతున్నాడు. అసలు ఏం జరుగుతుంది ఇంట్లో రోజు రోజుకి? ఈ విషయం అత్తయ్యకు చెప్తే అత్తయ్య కంగారు పడుతూ ఉంటుంది అని చెప్పేసి తన మనసు బాగుండకుండా వెంటనే గుడి దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఒక పెద్ద స్వామీజీ ఉంటాడు. ఆ స్వామీజీ అలా దండం పెట్టుకొని వెళ్తుండగా, ఏంటి తల్లి లోపల అంత బాధ పెట్టుకొని ఆ బాధను దిగమిందుకుంటూ గుడి దగ్గరికి వచ్చావా? ఆ సమస్య ఎట్నుంచలో వస్తుందో తెలియట్లేదా అని ఈ విధంగా అడుగుతూ ఉంటాడు స్వామీజీ. అప్పుడు వెంటనే శరణ్య ఆ స్వామీజీ దగ్గర కూర్చొని, అసలు నా భర్త రోజు రోజుకి నాకు దగ్గరయ్యే సమయంలో ఏదో ఒక ఆటంకం జరుగుతుంది స్వామీజీ అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. ఎప్పటికీ వదిలిపెట్టండి అలా మీకు మళ్ళీ ప్రమాదంగా మారబోయిందమ్మా. ఏమంటున్నారు స్వామీజీ? చనిపోయిందని చెప్పేసి అందరినీ నమ్మించి తిరిగి ఆ ఇంట్లో అడుగు పెట్టింది. మళ్ళీ ఇప్పుడు అది దర్శన్కి గండంగా మారబోతుంది, మృత్యువు గండంగా మారిపోతుంది అని ఈ విధంగా సరికి ఒక్కసారిగా శరణ్య షాక్ అయిపోతుంది. ఏమంటున్నారో అర్థం కావట్లేదు. ఏమనడానికి ఏం లేదమ్మా. ఇప్పుడు నీ ఇంట్లో అడుగుపెట్టి మీ కుటుంబాన్ని చెల్లాచెదురు చేయడానికి ఒక అవతారంలో ఆ ఇంట్లో అడుగుపెట్టింది, ఎవ్వరికీ అనుమానం రాకుండా. కానీ నిన్ను నీ భర్తను విడగొట్టడానికి చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంది. అది నువ్వు ఎంత తొందరగా తెలుసుకుంటే అంత తొందరగా నీ భర్తను తన దగ్గర నుంచి కాపాడుకుంటావు అనే విధంగా ఆ స్వామీజీ చెప్పి కాస్త కుంకుమ ఇస్తాడు. అప్పుడు వెంటనే శరణ్య ఆ కుంకుమ తీసుకొని బయట అడుగు పెడుతూ బాగా ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఎవరు? ఒకవేళ ఇక సమీరనా అని ఆలోచిస్తూ ఉంటాడు. సమీర గురించి ఏంటో నిజం తెలుసుకోవాలి. ఆ రోజు హాస్పిటల్లోకి వెళ్ళినప్పుడు సమీర ఫేస్ అక్కడ కనిపించింది. మళ్ళీ తన గురించి ఎంక్వైరీ చేద్దామంటే నాకు ఏది తెలియట్లేదు. అంతేకాకుండా ఇక రోజుకొకటి ఏదో ఒక సమస్య అని వెంటనే గుడి దగ్గర నుంచి హాస్పిటల్ దగ్గరికి వెళ్తుంది. హాస్పిటల్ క్యాబిన్ దగ్గర ఒక సిస్టర్ ఉంటుంది. ఆ సిస్టర్కి వెంటనే సౌమ్య ఫోటో తనకి చూపిస్తుంది. అప్పుడు వెంటనే తనని ఎక్కడో చూశాను, తను ఇక్కడ నేను చూశాను, ఒకవేళ తను ఇక్కడి నుంచి ఏదైనా ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని వచ్చిందా అనే విధంగా శరణ్య ఆలోచిస్తూ ఉంటుంది. అసలు సౌమ్య ఏంటి నా భర్తను అచ్చుగుద్దినట్టుగా సమీరలాగా చేస్తూ ఉంది అంటే సమీర చనిపోలేదా, బ్రతికే ఉందా అనే విధంగా తన ప్రశ్నలు మెదడులో తిరుగుతూ ఉంటాయి. తన మనసులో భావాన్ని అసలు అది నిజమా అబద్ధమా అనేది అర్థం కాకుండా చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఈలోపు వెంటనే డాక్టర్ అటువైపుగా వెళ్తూ ఉంటుంది. ఈ డాక్టర్ని అడిగితే నిజం తెలుసుకుంటా అని చెప్పేసి ఇక వెంటనే అసలు సమీర రూపాన్ని చూపిస్తుంది. ఆ ఫోటో తన ఫోన్లో ఆ డాక్టర్కి చూపించిన తర్వాత డాక్టర్ తనని చూసి షాక్ అయిపోతుంది. ఏంటి తను నీకు తెలుసా అని ఈ విధంగా అడుగుతూ ఉంటుంది శరణ్యను. అవునండి, తను నాకు తెలుసు, కానీ తను ఇప్పుడు ఎక్కడుందో తెలియట్లేదు. తనకి ప్లాస్టిక్ సర్జరీ అయిందని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఆ విషయం తెలుసుకోవడానికే ఇందాక వచ్చాను. తను మా బంధువు అని చెప్పేసి ఇక ఈ విధంగా అనేసరికి ఒకప్పుడు డాక్టర్కి డబ్బులు ఇచ్చి నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న విషయం ఎవ్వరికీ తెలియకూడదు అని చెప్పేసి ఆ డాక్టర్కి డబ్బు ఇచ్చి సౌమ్య చెప్తుంది కదా, ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటుంది. ఇక వెంటనే తన గురించి నాకు తెలియదండి అని ఈ విధంగా అలా వెళ్తుండగా, ఒకవేళ మీరు నిజం చెప్పలేదనుకో మీ హాస్పిటల్ మొత్తం సీల్ చెప్పించి పోలీసులకు మిమ్మల్ని పట్టిస్తాను. కావాలని చెప్పేసి ప్లాస్టిక్ సర్జరీ చేసిందే కాకుండా వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని కూడా మీరు ఇలా చేస్తున్నారు. అదేంటి ఇవిడికి నిజం తెలిసిందా తన దగ్గర నేను డబ్బు తీసుకున్న విషయం? సారీ అండి, ఇప్పుడు మా హాస్పిటల్ పరువు తీయకండి. హాస్పిటల్ సీలేస్తే నా ఉద్యోగానికి ప్రమాదం ఉన్నది. అయితే నీ ఉద్యోగం సేఫ్ ఉండాలంటే, నువ్వు సేఫ్గా ఉండాలంటే నిజం చెప్పు. అసలు ఈవిడ నీకు తెలుసా తెలియదా? తను తెలుసండి,
తనకి నేను ప్లాస్టిక్ సర్జరీ చేశాను. ఆ రోజు తన మొహం అంతా చెల్లాచెదరైంది. వెంటనే తనకి ప్లాస్టిక్ సర్జరీ చేయాలని చెప్పేసి అన్నాను. అప్పుడు తను వెంటనే ఇక తన మొహాన్ని ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంది. అయితే తన మొహము ఇంకో రూపంలో ఉంటుంది కదా. అవును మేడం, ఒక్క నిమిషం అని చెప్పేసి ఆ డాక్టర్ ఇక వెంటనే తన ఫోటో చూపించేసరికి షాక్ అయిపోతుంది. తన ఫేసు ఒకప్పుడు సమీర ఇక సౌమ్య రూపంలో మారిపోతుంది. అది వెంటనే చూసి, అంటే ఇన్నేళ్ళు నా ఇంట్లో అడుగుపెట్టి అందరికీ నిద్రలేని రాత్రులు చేసింది ఇదా అని విధంగా షాక్లో ఉండిపోతుంది. ఆ ఫోటో నాకు సెండ్ చేయమనేసరికి వెంటనే డాక్టర్ సెండ్ చేస్తుంది. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశానుకో, ఈసారి మాత్రం ఊరుకోను. నేరుగా స్టేషన్కి వెళ్ళి మీ ఇక్కడున్న అందరి మీద కంప్లైంట్ చేస్తానని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఈలోపు ముళ్ళును ముళ్ళుతో తీయాలని చెప్పేసి శరణ్య ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను గనుక ఇంట్లో గొడవ పడితే మొదటికే మోసం వస్తుంది. ఇప్పుడే నేనంటే ఏంటో అర్థం చేసుకున్న నా భర్తకు మళ్ళీ యథావిధిగా నేను దూరం అవుతా. ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. దాన్ని ఎలాగైనా బయటికి పంపించాలి. అది ఆషామాషి కాదు. దాన్ని ఏం చేయాలో అది చేస్తేనే అది బయటికి వెళ్తుంది అనే విధంగా ఒక కారు ఒక దగ్గర ఆపుతుంది. వెంటనే కొత్త సిమ్ తీసుకుంటుంది. ఆ సిమ్ తీసుకొని ఇక శరణ్య తన ఫోన్లో ఆ సిమ్ను వేసుకున్న తర్వాత ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళి 24 అవర్స్ తర్వాత ఆ సిమ్ యాక్టివేషన్ అవుతుంది కదా. ఆ తర్వాత ఇక వెంటనే సౌమ్య ఫోన్కి ఫోన్ చేస్తుంది. ఇక వాయిస్ చేంజ్ చేసి హాయ్ సమీరా అని చెప్పేసి ఉంటుంది. ఒక్కసారిగా ఎవరు మీరు అని చెప్పేసి షాక్లో ఉండిపోతుంది. ఏంటి నేనెవరని చెప్పేసి గుర్తుపట్టలేక ఆలోచిస్తున్నావా? నువ్వు సౌమ్య రూపంలో ఉన్న సమీరవని తెలుసు. అందరినీ నమ్మించి ఇప్పుడు ఆనంద భైరవి కుటుంబాల ఇంట్లో అడుగుపెట్టి దర్శన్ని పెళ్లి చేసుకోవాలని ఆ శరణ్ నిన్ను చిత్రహింసలు పెడుతున్నావని కూడా తెలుసు అని విధంగా అనేసరికి ఎవరు నువ్వు? అయినా నేను సమీర అని చెప్పేసి నీకెవరు చెప్పారు? ఆ సమీర ఎవరో నాకు తెలియదు. ఏంటి నాటకాలు ఆడుతున్నావా? ఆల్రెడీ నీ బయోడేటా మొత్తం నా చేతిలో ఉంది. నువ్వు దర్శన్ని నీ ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఆ ఇంట్లో ఆ కుటుంబాన్ని ముక్కలు చేసి ఆస్తి మొత్తం నీ చేతికి వచ్చేలా ప్లాన్ చేస్తున్నావని నాకు తెలియదు అనుకుంటున్నావా? అసలు ఎవరు నువ్వు? నీకేం కావాలి? అయినా నీ సమీరనని నీకెవరు చెప్పారు? నా పేరు సౌమ్య. నేను ఇక్కడి నుంచి రాలేదు, ఇక వేరే దేశం నుంచి వచ్చాను. ఓహో, ఇలా కూడా నాటకాలు మొదలు పెట్టావా కొత్తగా? ఇదంతా కాదు. అసలు నీకేం కావాలో ముందు అది చెప్పు. నాకేం కావాలన్నా ఆ కుటుంబం దగ్గర నుంచి దూరం కావాలి. ఒకవేళ దూరం కాలేదనుకో, నేను నీ బయోడేటా మొత్తం ఆ కుటుంబానికి హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఆ తర్వాత ఆనంద భైరవి గురించి నీకు బాగా తెలుసు. తను ఉగ్ర రూపం ఎత్తితే ఆ తర్వాత తన కాళ్ళ కింద పాతాళ లోకానికి తొక్కేదాకా వదిలిపెట్టదు ఆనంద భైరవి గారు. మరి ఏం ఆలోచించుకుంటావో నీ ఇష్టం. యువ చాయిస్ ఇస్తాను. ఒకవేళ నువ్వు ఏదో పిచ్చి పిచ్చి వేషాలు వేసి నా నెంబర్ తెలుసుకోవాలని చెప్పేసి అన్నావనుకో, మరుక్షణం నీ బయోడేటా మొత్తం ఇక ఆనంద భైరవి చేతిలో ఉంటుంది. ఆ తర్వాత నీ జీవితం లైఫ్ లాంగ్ జైల్లో ఊచలు లెక్క పెట్టుకుంటూ చేస్తూ ఉండాలి. బాయ్. మళ్ళీ రేపు కాల్ చేస్తాను. ఎందుకంటే నువ్వు నిజాన్ని బయట పెడతావో లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోతావో ఆ నిర్ణయం గురించి ఫోన్ చేస్తానని కాల్ కట్ చేస్తుంది. ఈలోపు వెంటనే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ సమయంలో అనన్య వస్తుంది. సౌమ్య అని చెప్పేసి ఒక్కసారిగా భుజం మీద చేయి వేసరికి ఉలిక్కి పడుతుంది. ఏంటి సౌమ్య, ఎంత ఉలిక్కి పడుతున్నావు? ఏం లేదు అని చెప్పేసి చెమటలు పడుతూ ఉంటాయి. అసలు ఏం జరిగింది? అబ్బే ఏం లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదేంటి తను ఇంతలా టెన్షన్ పడుతుంది, ఏం జరిగింది అని ఆలోచిస్తూ ఉంటుంది. బయటికి వచ్చేసరికి ఎదురుగా శరణ్యను చూసి మళ్ళీ ఉలిక్కి పడుతుంది. ఏంటి సౌమ్య అంత ఉలిక్కి పడుతున్నావు? ఏదో చెయ్యని తప్పు చేసినట్టుగా ఏదైనా జరుగుతుందా అని అంటుండగా, అబ్బే ఏం లేదు, ఇదేనే నాకు కావాల్సింది. రోజుకి నిన్ను ముప్పు తిప్పలు పెట్టి నిన్ను ఇంట్లో నుంచి బయటికి ఎలా పంపించాలనుకున్నానో అలాగే పంపిస్తానే. నా చేతికి మట్టంటకుండా సమీర రూపంలో సౌమ్యలా మారి ఇప్పుడు నా భర్తని నీ కొంగున కట్టేసుకొని అనుకుంటున్నావు కదా. నీ ఆటకు ఫుల్ స్టాప్ పెట్టి నేను ఎలా గింటేయబోతున్నాను వెయిట్ అండ్ సీ అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది శరణ్య.